ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి ఫైనల్ ప్రిపరేషన్ టిప్స్ అన్నమాట. మనకి మార్చ్ 1 నుంచి పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మనం వచ్చే ఈ రోజులు మొత్తం ఎలా వినియోగించుకోవాలి, దానికి సంబంధించి టోటల్ టిప్స్ ఏంటి అండ్ అలాగే ట్రిక్స్ ఏంటి, టోటల్ A to Z డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఈ వీడియోలో మీకైతే చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చెప్పే ప్రతి టిప్ అయితే మీకైతే యూజ్ అయితే అవుద్దామట. అంత లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇంటర్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అందరు జాయిన్ అయితే అవ్వండి, ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు ఏంటి, బుల్లెట్ బై బుక్స్ ఏంటి అన్నీ అక్కడ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. సో అందరు జాయిన్ అయితే అవ్వండి. కొంతమంది ఇలా అయితే అనుకుంటారు, ఇంటర్ లైటే కదా, పక్కన వాళ్ళ దాంట్లో చూద్దాం, లేదంటే ఒక స్లిప్ అయితే పెడదాం, ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంది, ఇలా అయితే అనుకుంటారు. మనకి ఈ ఏమైతే వర్కౌట్ అయితే కాదు. మన మీద మనం డిపెండ్ అయితే అవ్వాలన్నమాట. మన మీద మనం ఎంత చదివితే మనకి అన్ని మార్కులు రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పిన, మనకి ఇంటర్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు బాగా రావడం జరుగుతుందో వాళ్ళకి ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్ వెయిటేజ్ 25% అయితే ఉంది. లాస్ట్ ఇయర్ చాలామంది ర్యాంక్ కూడా నష్టపోయారు. మీరు ఇంటర్లో బాగా మార్కులు తెచ్చుకుంటేనే మీ ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ బీటెక్లో రావడం జరుగుతుంది. ఇది పాయింట్ అన్నమాట. మెయిన్గా మీరు ఫస్ట్ మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్ లెగిసి మీరు మార్నింగ్ 5కి అయితే కన్ఫర్మ్గా లెగాలి. లెగిస్తేనే ఈ తక్కువ టైంలో మీకు కన్ఫర్మ్గా పాస్ అవుతారు, మంచి మార్కులు రావడం జరుగుతుంది. కన్ఫర్మ్గా 5కి అయితే లెగండి. ఈ తక్కువ రోజుల్లో యూజ్ చేసుకోండి. కన్ఫర్మ్గా 5కి అయితే లెగండి. లెగిసి మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఉదాహరణగా మ్యాథ్స్లో మనకి 7 మార్క్ క్వశ్చన్లు ఏంటి, 4 మార్క్ ఏంటి, 2 మార్క్ ఏంటి, ఏ క్వశ్చన్లు ఎక్కువగా రిపీట్ అయినాయి ఒకసారి ప్రీవియస్ పేపర్లు తీసి పక్కన పెట్టి, ఎవరైతే నేను పక్కగా సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతాను అని అనుకుంటున్నారో మీకు బుల్లెట్ బేబీ బుక్స్ అని ఒక బుక్ అయితే ఉంటుంది అన్నమాట. మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. లేదు నేను కొనలేను అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అయితే పెట్టినమాట. ఒక్కసారి ఓపెన్ చేసి మీకు పాస్ అయ్యేలాగా క్వశ్చన్లు అయితే ఇస్తారు. పక్కన ఆన్సర్లు కూడా ఉంటాయి షార్ట్ కట్లో. ఒకసారి చూసుకోండి, మీరు కన్ఫర్మ్గా పాస్ అయితే అవుతారు. దీని తర్వాత ఏంటంటే మనం టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మార్నింగ్ కన్ఫర్మ్గా 5కి లాగండి. ప్రతి నిమిషం మనకైతే ఇంపార్టెంటు. అండ్ అలాగే తర్వాత మనకి ప్రీ ఫైనల్ పేపర్లు కూడా ఉంటాయి కదా, సో అది కూడా చూసుకోండి. మెయిన్గా మనకి రైటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. పేపర్ ప్రజెంటేషన్ కూడా ఒకసారి చేయండి. ఉదాహరణగా మీకు క్లాస్లో ఎగ్జామ్ పెడుతున్నారు అనుకోండి, ఆ టైంలో అదే పబ్లిక్ అనుకొని మనం ఎలా రాయాలి, పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి ఒకసారి అయితే చూసుకోండి. ఫస్ట్ చెప్పేది, మ్యాథ్స్లో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయితే అవుతున్నారు. మీరు మ్యాథ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలాగో మనకి సాంస్క్రిట్, ఇంగ్లీష్ అయితే మనకి ఈజీగానే ఉంటాయి. ఎక్కువగా మీరు రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్గా మనకి వాటి నుంచి ఎక్కువగా రిపీట్ అయితే అవుతాయి అన్నమాట. సేమ్ అలాంటి మోడల్లో క్వశ్చన్లు ఎక్కువగా రిపీట్ అయితే అవుతాయి. అండ్ అలాగే మనకి మ్యాథ్స్లో మెయిన్గా ప్రాసెస్ అయితే నేర్చుకోండి. తర్వాత షార్ట్ కట్లు అయితే యూజ్ చేయండి. మెయిన్గా మనకి ఎక్కువగా చేయాలన్నమాట. ఫార్ములాస్ ఏంటి అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ 1A 1B 2A 2B అయితే ఉంటాయి కదా, చాలామంది దాంట్లో ఫెయిల్ అవుతారని చెప్తాను. అండ్ అలాగే మనకి మెయిన్గా దాంట్లోనే రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ 7 మార్కులు అన్నీ కంప్లీట్ అయితే చేయండి. తర్వాత మనకి కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ ఏంటి, రియాక్షన్స్ ఏంటి, రియాక్షన్ మనకి 8 మార్కులు కవర్ అయితే అవ్వడం జరుగుతుంది. అదే ఫార్ములాస్ ఏంటి, ఎక్స్పెరిమెంట్స్ ఏంటి ఎన్ని ఒకసారి చూసుకోండి. మనకి ఎలాగో బాటనీ, జువాలజీలో డయాగ్రామ్ బట్టే మనం ఎస్ఎల్ అయితే రాయగలుగుతాం. ఉదాహరణగా ఆస్కారిస్, లూమ్రిగేట్స్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ టేబుల్, ఆ లైఫ్ సైకిల్ చదువు ఉంటే కనుక మనం క్వశ్చన్ అయితే రాసేయగలుగుతాం. ఇలాగ డయాగ్రామ్ అయితే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత స్టెప్లు ఏంటి ఇన్ని డీటెయిల్గా గుర్తుపెట్టుకుంటే బట్టి పడకుండా మైండ్లో ఫీడ్ అయితే అవుతుంది. దాని ద్వారా మీరు ఫాస్ట్గా రాయగలుగుతారు, మీకు మార్కులు కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఒక టైం టేబుల్ అయితే ప్లాన్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి ఒక టైం అంటూ కేటాయించండి. అంటే వేరే దృష్టి అటు ఇటు లేకుండా చూసుకోండి. ఒక రూమ్ ఎవరు లేని చోట చావడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం 4:30 లేదంటే 5కి లెగిస్తే మీ మైండ్ కూడా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఒక దగ్గర కూర్చొని అసలు మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్ తీసి ఫస్ట్ ఎస్ఎల్ కవర్ చేయండి. తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ రండి. ఎందుకంటే మార్నింగ్ లెగిస్తే మనం మైండ్ అనేది ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీ క్లాసులో సార్ చెప్పేది మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సింపుల్ ఇది, యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఇంకా డీటెయిల్గా నోట్లో పెడతారన్నమాట. ఈజీగా అట్టుబండి తీసి నోట్లో ఎలా పెడతారో సింపుల్ పద్ధతిలో మనకు ఆ విధంగా చెప్తారు. ఒకసారి చూసుకోండి. డైలీ ఒక క్వశ్చన్ అంటూ కవర్ చేసుకోండి. మీకు పబ్లిక్ లోపు అన్నీ కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది నా పాయింట్ మెయిన్గా.
అండ్ అలాగే తర్వాత ప్రీవియస్ పేపర్లు ఏంటి, శాంపుల్ పేపర్లు ఏంటి, మనకి ఇవి ఉంటాయి కదా. మెయిన్గా ప్రీవియస్ పేపర్లు ఎక్కువగా మీరు వీక్గా ఉన్న సబ్జెక్టులు ఎక్కువగా కవర్ అయితే చేయండి. తర్వాత చేసిందల్లా, మనం చదివిందల్లా పక్కన ఒక బుక్లో రివైజ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అలాగే మనం చూడకుండా రాస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే చూడకుండా రాస్తూ ఉంటామో అసలు మనం తప్పులు ఎక్కడ చేస్తున్నాం, ఈ తప్పు ఇంకోసారి చేయకుండా ఉంటాం కదా, మనకి ఆ పాయింట్ అక్కడ నోట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇంకోసారి తప్పు అయితే చేయం, ఎక్కడ తప్పు చేస్తామో అది ఇంకో మనకి గుర్తయితే ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే చదివిందల్లా రివైజ్ చేస్తూ ఉండాలన్నమాట. మెయిన్గా ప్రెజర్ అయితే వద్దు, ఎంజాయ్ చేస్తా మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణగా మీరు ఇంకో ఫ్రెండ్తో చదువుకుంటాలంటే పోటాపోటీగా చదవండి. నేను ఈ క్వశ్చన్ చదువుతా, నేను ఈ క్వశ్చన్ చదువుతా, అలాగా మీ ఫ్రెండ్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. తనకేమొచ్చో మీకు చేయండి, మీకేమొచ్చో తనకి ఎక్స్ప్లెయిన్ అనేది చేయండి. ఆ విధంగా మనకి అర్థం కూడా అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ ద్వారా అది ఇంకో బెనిఫిట్ మనకు అర్థమైతే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బాటనీలో, జువాలజీలో సైడ్ హెడ్డింగ్లు అనేది చాలా ఇంపార్టెంటు. డయాగ్రామ్ కూడా బాగా వేయాలన్నమాట. ఎంత బాగా వేస్తే మనకు అన్ని మార్కులు రావడం జరుగుతుంది. పాయింట్ వైజ్ కింద రాయడానికి అయితే నేర్చుకోండి పబ్లిక్లో. మెయిన్గా ప్రజెంటేషన్ అండ్ అలాగే రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్లో మనకి మార్కులు రావాలన్నా. అండ్ అలాగే తర్వాత మనకి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్యాటర్న్ ఏంటి అసలు అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కెమిస్ట్రీలో ఒకసారి లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఈ రియాక్షన్లో ఒక క్వశ్చన్ అటాచ్ చేసి బీ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఒకసారి మీకైతే ఐడియా రావడం కోసం చెప్తున్నాను. సో టెన్షన్ అయితే పడకండి. ఒక యావరేజ్ స్టూడెంట్ పాస్ అయ్యేలాగా మనకి పేపర్ అయితే అవ్వడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వచ్చేసరికి మ్యాథ్స్ సబ్జెక్టులు. ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో మ్యాథ్స్ 1A 1B, సెకండ్ ఇయర్ వాళ్ళు 2A 2B, చాలామంది దాంట్లో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇది కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత బాటనీ, జువాలజీ ఎవరైతే బైపీసీ విద్యార్థులు ఉన్నారో ఈ విధంగా మీరు చదవడానికి అయితే ట్రై చేయండి. మనకి బుల్లెట్ బైబిల్లో ఇంకా సింపుల్గా అయితే ఉంటుంది అన్నమాట. మీకు ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళైతే డీటెయిల్గా చెప్తారు, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో మీ అందరికీ కొంచెం, ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నానో మాకు మంచి మార్కులు రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే నాకు యూజ్ అయిన టిప్సే. అండ్ అలాగే కొంతమంది టీచర్ మీరు ఒకసారి లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత ఈటీవీ ఇంటర్ అనాలిసిస్ అని కొడితే ఒక టీచర్ మరియు స్టూడెంట్ మొత్తం ఒక గ్రూప్ కింద కూర్చొని చెప్పుకునే టిప్సే మీకు అన్నీ నోట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ యూజ్ చేసుకోండి. మార్నింగ్ లెగండి, మీకు వీక్ సబ్జెక్టు చదవడానికి అయితే ట్రై చేయండి. పక్కగా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి నిమిషం మనకైతే ఇంపార్టెంట్ అన్నమాట. సాంస్క్రిట్, ఎవరికైతే సాంస్క్రిట్ అర్థం కావట్లేదో, మీకు అర్థం కావట్లేదంటే నాకు ఫస్ట్ ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే సడన్గా అప్పుడు 10th వరకు సాంస్క్రిట్ లేదు, ఇంటర్లో సాంస్క్రిట్ ఉంది. ఎలా అంటే మనకు రాదు కదా. స్టార్కి ఒక మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట, అది కూడా పెట్టాను ఒకసారి మన పీడిఎఫ్లో టెలిగ్రామ్ ఛానల్, అది కూడా ఒకసారి చెక్ చేయండి, మీకైతే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఇంటర్ గురించి పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వీడియో అయితే ఇదే. చాలామంది అడిగారు. ఫర్దర్ ఏ అప్డేట్ వచ్చినా, పబ్లిక్ పరీక్షల గురించి కానీ హాల్ టికెట్ గురించి కానీ అప్డేట్ వచ్చినా మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.